నీ ఉజ్వల భవిష్యత్తు ఎవరి చేతుల్లో అనేటటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. వాస్తవంగా మనందరి జీవితంలో గతం కంటే వర్తమానం కంటే బాగా ఇష్టమైంది ఏంటి అంటే భవిష్యత్తే. అవునా కదా? భవిష్యత్తు కోసం అందరూ ఎదురు చూస్తారు. చాలామంది నా భవిష్యత్తు ఏంటో ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అన్న ఉత్సుకతతో చిలక జోస్యం వాడిని కూడా వదిలిపెట్టాం. తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు అదంతా రికార్డెడ్గా ఉంటుంది. దానివల్ల మనకేమి ఒరగదని తెలిసినా ఏదో ఒక ఆశతో కంప్యూటర్ జాతకం చెప్పించుకుంటారు. చిత్రం ఏంటో తెలుసా? ఒక డస్ట్బిన్ తీసుకెళ్ళి దీనికి జాతకం చెప్పండి అయ్యా బాబు అంటే దానికి కూడా జాతకం చెప్తుంది అది. అట్లాగా ఈ మధ్యకాలంలో మరొక జిమ్కి ఏం చేశారంటే ప్రజలు, మీరు గమనిస్తున్నారు లేదో, వెయ్యింగ్ మిషన్లో వెయిట్ చూసుకుంటున్నప్పుడు మనం ఎలాంటి వాళ్ళమో మనకి ఏ గతిగా పట్టబోతుందో ఒక 2 ముక్కల్లో కూడా రాసి ఉంటుంది దాని మీద. చూసారా? దాన్ని చూసుకుని మురిసిపోతాం మనం. ఇంకోటి ఏంటంటే, మీరు పుట్టిన నెలను బట్టి మీరు ఎలాంటి వాళ్ళో, మీకు ఎలాంటి పరిస్థితి రాబోతుందో తెలుసుకోండి అని ఈ మధ్యకాలంలో వాట్సాప్లోను యూట్యూబ్లోను మనకు ఒక టాస్క్ ఇస్తున్నప్పుడు దాన్ని ఎంతో ఇంట్రెస్టెడ్గా చూడడం జరుగుతుంది. పేపర్లలో కావచ్చు, న్యూస్ పేపర్లలో వారఫలాలని, దినఫలాలని మనకు తెలుసు. అలాగే న్యూస్ ఛానల్స్లలో కూడా భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో శాస్త్రాలు, హస్తరేఖా శాస్త్రం అనేది ఏర్పాటయ్యి పుట్టినటువంటి గడియను బట్టి, దినమును బట్టి, మాసమును బట్టి, సంవత్సరమును బట్టి అక్కడ ఉన్నటువంటి గ్రహ అనుకూలతలు, అననుకూలతలు అన్నిటి గురించి చాలామంది చెప్తూ ఉంటారు. ఇది నిజం కాదు అన్నటువంటి సత్యం తెలిసినా కూడా ఎక్కడో ఒక చిన్ని ఆశ, వీటిల్లో ఓ 10 ఒకటన్నా నా జీవితంలో జరగకపోతుందని. సో ఏది ఏమైనా కూడా మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే ప్రియులారా, మన భవిష్యత్తు మనకు చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలనుకుంటూ ఉంటాం. అందున ఏ భవిష్యత్తును కాంక్షిస్తాం, మనం ఇష్టపడతాం అని అంటే ఒక చక్కటి భవిష్యత్తు, ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు. ప్రతి మనిషి జీవితంలో భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు ఉంటాయి. అది ఊహ తెలిసిన ప్రతి మనిషి జీవితంలో మనం చూడగలం. ఏది ఏమైనా చదువుకునే వాళ్ళకు ఒక భవిష్యత్తు, పెళ్ళి కావలసిన వాళ్ళకు ఒక భవిష్యత్తు, వివాహమైనటువంటి వాళ్ళకు ఒక భవిష్యత్తు, ఉద్యోగం వస్తుందా రాదా అన్న ఒక భవిష్యత్తు గురించి, ప్రమోషన్ గురించి ఒక భవిష్యత్తు, వచ్చిన ఉద్యోగం నిలబడుతుందా లేదా అన్న భవిష్యత్తు, ఈ పనిలో నేను ఎంటర్ అయిపోయాను, చిన్న స్థాయిలో ఎంటర్ అయ్యాను, దినదిన ప్రవర్ధమానమై పెద్ద స్థాయికి ఎదుగుతానా లేదా అన్నటువంటి దాని విషయంలో ఒక ఉత్సుకత. ఇలా అన్ని విషయాల్లో మనకి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆశలు, ఆశయాలు ఎప్పుడూ కూడా మనకి ఉండనే ఉంటాయి. అయితే మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే ఏం చేయాలో, ఎలా ఉంటే కరెక్టో అని తెలుసుకునే దానికి ముందుగా ఈ ప్రకృతిలో, దైవ ప్రకృతిలో చాలా చాలా విషయాలు దేవుడు మన జీవితం గురించి, మన భవిష్యత్తు గురించి అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను మన ముందు పెట్టాడు. అవేమిటని ఆలోచించగలిగితే ప్రియులరా, కొన్ని దృగ్విషయాలను మనం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, ఒక మట్టి ఉంది. మట్టికి ఉజ్వల భవిష్యత్తు ఎవరివ్వగలరు అని ప్రశ్నిస్తే, మనుషుల్లో చెప్తున్నా, ఎవరివ్వగలరు అని అంటే ఒక కుమ్మరి ఇవ్వగలడు. మట్టిని మనం ఎవరూ కొనుక్కోం, కానీ ఆ మట్టికి ఒక రూపాన్ని, ఒక ఆకృతిని ఇచ్చిన తర్వాత మనం ఎగబడి మరి కొంటాం. మట్టే, కొండమట్టే, బాణమట్టే, కూజామట్టే, ముంతమట్టే, వంట పాత్రకు సంబంధించి పాత్రలు కొన్ని ఉన్నాయి కదా, కూర చేసుకోవడానికి సట్టెలు అని చెప్తూ మనం వాడుతూ ఉంటాం కదా, కొండలని. అసలు అవి ఎంత ఫేమస్ అయ్యాయి ఈ మధ్యకాలంలో. మీరు చూడండి, బిర్యానీలో ఏ బిర్యానీ మంచి బిర్యానీ, ఫేమస్ బిర్యానీ అంటారంటే కొండ బిర్యానీ అంటారు. ఏమండి?
అంటే ఇట్లాగా ఒక మట్టితో తయారు చేసినటువంటి పాత్రకు ఏమైంది అని అంటే ఒక భవిష్యత్తు వచ్చింది. మట్టిని ఎటు పడితే అటు వాడేస్తాం మనం, కానీ మట్టికి రూపం వచ్చిందంటే మాత్రం చక్కగా వాడుకొని శుభ్రంగా కడుక్కొని ప్రక్కన పెట్టి మళ్ళీ అవసరానికి వాడుకొని జాగ్రత్తగా చూసుకుంటాం. అంటే ఒక మట్టికి ఎవరు చక్కటి భవిష్యత్తు ఇవ్వగలరు అని అంటే ఆ మట్టి గురించి మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుందో వాళ్ళు ఇవ్వగలరు. అవునా కదా? మట్టి గురించి ఎవరికి బాగా తెలుసు అని అంటే ఆ కుమ్మరికే తెలుసు. మన చేతికి మట్టి ఇచ్చి కొండో వంట పాత్రో ఓ కూజానో ఓ బానో చేయమంటే మనం చేయలేం. వీలైతే దాన్ని ఇంకొక మట్టిని అయితే బాగా పూసేసుకుంటాం అనుకోండి ముఖానికి అంతా. ఏ మట్టి అది? ముల్తానీ మట్టి. అలాగే చేయగలమేమో తప్ప ఉన్న మట్టిని ఒక పాత్రలో మనం అయితే చేయలేం. ఒక మట్టి భవిష్యత్తు ఉజ్వలంగా ఎవరు చేయగలరయ్యా అని అడిగితే మన నుంచి వచ్చే జవాబు మట్టి గురించి ఎవరికైతే బాగా తెలిసి ఉంటుందో వాళ్ళు చేయగలరు. ఒకటి. రెండవది, మనం ఆలోచన చేస్తే కమ్మరి ఉన్నాడు. కుమ్మరికి కమ్మరికి తేడా ఏంటి? కుమ్మరి అంటే మట్టితో పాత్రలు చేసేవాడు. కమ్మరి అంటే లోహాలను పనిముట్లుగా మలిచేటటువంటి వ్యక్తి. అంటే ఆయన ఇనుప పనిముట్లను, ఇనుప లోహాలని పనిముట్టుగా మలచగలడు. రాగిని, ఇత్తడిని ఇలాంటి వాటిని కూడా పనిముట్లుగా మలవగలడు. వాస్తవంగా ఒక లోహం, ఒక ఇనుము కావచ్చు, ఇత్తడి కావచ్చు, స్టీల్ కావచ్చు, రాగి కావచ్చు, ఏదో ఒక లోహాన్ని ఒక ఉజ్వలమైన దానిగా, ఒక చక్కని దానిగా, విలువైన దానిగా మార్చగలిగిన సమర్థత ఎవరిలో ఉందయ్యా అని అంటే మనం తడువుకోకుండా చెప్పే జవాబే కమ్మరి. కమ్మరి ఒక ఐరన్ ప్లేట్ని ఇస్తే ఏం చేయగలడో తెలుసా? పదునైన కత్తిగా తయారు చేయగలడు, పదునైన గొడ్డలిగా తయారు చేయగలడు, వరిని కోసేటటువంటి కొడవలిని చేయగలడు, కలుపు మొక్కల్ని లాంటి వాటిని క్లియర్ చేయగలిగినటువంటి ఒక చిన్నది లాంటిది ఒకటి గసికలని చెక్కేటటువంటి దానిగా తయారు చేయగలడు, ఒక పారను చేయగలడు, ఒక గుణపాన్ని చేయగలడు. వాస్తవంగా ఆ ఐరన్ని ఆ ప్లేట్గానో ఒక ముడి పదార్థంగానో ఉంటే దాంతో మనం ఏ పని చేయలేం. పనిముట్టు అనేది ఉండటం వలన పనిలో వేగం పెరుగుతుంది, ఇంకా పనిలో ఎక్కువ శ్రమ అనేది లేకుండా పోతుంది. అది పనిముట్టు యొక్క విలువ. ఒక లోహానికి ఒక చక్కటి పనిముట్టుగా తయారు చేసి దాన్ని విలువైన దానిగా కొనుక్కొని మరి వాడుకొని మరి దాచుకొని జాగ్రత్త పరుచుకునేటటువంటి దానిగా మార్చగలిగింది ఎవరయ్యానంటే ఆ లోహం గురించి బాగా తెలిసినటువంటి కమ్మరి. ఆ తదుపరి మరొక విషయాన్ని మనం గమనించగలిగితే స్వర్ణకారుడు ఉన్నాడు. స్వర్ణకారుడు అంటే బంగారం పనిచేసేటటువంటి వాడు. మీకు విషయం తెలుసో తెలీదో, బంగారు బిస్కెట్లు తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోండి అని మార్వాడి కొట్టు దగ్గరికి కానీ, ముత్తూట్ ఫైనాన్స్ దగ్గరికి కానీ, మనప్పురం గోల్డ్ లోన్ దగ్గరికి కానీ, లేదా ఏదైనా ఒక బ్యాంకులోకి కానీ వెళ్ళి తాకట్టు పెట్టుకోండి అని ఇచ్చారనుకోండి, వాళ్ళు తాకట్టు తీసుకుంటారు అనుకుంటున్నారా? అసలు తీసుకోరండి. బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొనుక్కుంటే వాళ్ళు తాకట్టు పెట్టుకోరు. వీలైతే బ్యాంకులో ఏం చేస్తారంటే లాకర్లో పెట్టుకుంటారు, అంతే. జాగ్రత్త పరుస్తారు. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, అడగండి. ఎప్పుడు ఆ బిస్కెట్ కాస్త ఒక చెవి దుద్దులుగానో, పాపటి బిళ్ళగానో, చంపచారులుగానో, దండగానో, వంకీలుగానో, వడ్డానంగానో, బ్రేస్లెట్గానో, గాజులుగానో, ఎన్నో రకాలైనటువంటి ఆభరణాలుగానో తయారవుతుందో, ఆ రూపంలోనికి మారిపోతుందో, అప్పుడు వాటిని మార్వాడి కొట్టువాడు కావచ్చు, మనప్పురం వాడు కావచ్చు, బ్యాంకు వాళ్ళు కావచ్చు తాకట్టు పెట్టుకొని దానికి తగినటువంటి విలువను మనకిచ్చి మన పనులు మనం చేసుకోవడానికి సహకారం అందిస్తాం. పోని అది వద్దు, పక్కన పెడదాం. ఇంకొక విషయం ముందు పెడతాం. బిస్కెట్ని తగిలించుకోగలమా చెవికి? ఏమన్నా లేదు. బిస్కెట్ని దండగా వేసుకోగలమా?
లేదు. బిస్కెట్ని ఏ ఆభరణంగా గానో అలాగే ఉంటే చేసుకోలేం, ఆభరణంగా వేసుకోలేం మనం. కానీ దాన్ని ఎప్పుడైతే ఒక స్వర్ణకారుడికి ఇస్తామో ఆ స్వర్ణకారుడు ఏం చేస్తాడంటే మనము కోరుకున్న రూపములోనికి, కోరుకున్న డిజైన్లోనికి ఆ ముడి పదార్థమైనటువంటి బంగారాన్ని మార్పు చెందించి మనకిస్తాడు. అంటే ఒక ముడి బంగారానికి ఒక చక్కటి భవిష్యత్తు మనం కొనుక్కొని చిత్రం ఏంటి తెలుసా? బంగారం తయారు చేసి ఇచ్చినందుకు అతనికి మనం ఏం చేస్తాం? తరుగు ఇస్తాం, తర్వాత కూలీ ఇస్తాం. అందుకే మీరు ప్రతి ఆభరణానికి ఎక్స్ట్రాగా ఏం పడుతుందో తెలుసండి? తరుగు, కూలీ. తయారయ్యేటప్పుడు తరుగు పోతుంది, తయారు చేస్తున్నందుకు కూలీ కూడా ఇవ్వాలి. అంటే తరుగు పోరించి, తరుగు డబ్బులు ఇచ్చి, కూలి డబ్బులు ఇచ్చి మనం ఒక ముడి బంగారాన్ని ఏం చేసుకుంటున్నామని అంటే ఒక ఆభరణంగా తయారు చేయించుకుంటున్నాం. మన వల్ల కాదు అది. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, చెవిదిద్దులు, సహోదరి మళ్ళీ చెవిదిద్దులు కావచ్చు, ఆ గాజులు లాంటివి కావచ్చు, ఏవైనా ఆభరణాలు మీరు గమనించగలిగితే అన్నీ ఒకే డిజైన్ ఉంటాయండి? అస్సలు ఉండవు. ఆ చిన్న చిన్నవే రకరకాలైనటువంటి డిజైన్లలో ఉంటాయి. ఇంత చిన్ని డిజైన్లు ఎట్లా తయారు చేయగలిగారా అనిపిస్తుంది మనకి. చిత్రం ఏంటంటే కొన్ని అవి ముక్కు పుడక లాంటివి కావచ్చు, లేదంటే కమ్మలు లాంటివి కావచ్చు, మనం క్లియర్గా బిగించుకోవడానికి ఇబ్బంది పడతాం. అట్లాంటిది తయారు ఎట్లా చేశారు? అదే వండర్. అంటే ఒక ముడి బంగారానికి ఒక చక్కటి ఉజ్వల భవిష్యత్తు ఎవరు ఇవ్వగలరు అయ్యానంటే ఒక స్వర్ణకారుడు ఇవ్వగలడు. గోల్డ్ స్మిత్ అంటారు ఆంగ్లంలో ఆయన్ని. స్వర్ణకారుడి చేతుల్లో బంగారానికి ఏ రూపం కావాలంటే ఆ రూపం వచ్చేస్తుంది, దానికి విలువ పెరుగుతుంది. అలాగుననే ఒక చెక్క లేదా ఒక కొయ్య లాంటి ఒక పదార్థానికి ఎవరి చేతిలో పెడితే అది చక్కగా విలువైన దానిగా మారుతుంది అని అడిగితే మన దగ్గర వచ్చే సమాధానం ఏంటి? వడ్రంగి చేతిలో పెట్టాలి, కార్పెంటర్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్న కానుక పెట్టి కూడా చెక్కే కాదు, ఆ డోరు చెక్కే, కిటికీలు చెక్కే, మంచాలు చెక్కతో తయారు చేస్తారు. ఎన్నో రకాలుగా చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నాయి. డోరు ఒక ఒక చక్కటి సాధారణమైనటువంటి ఒక ప్లేట్ లాగా ఉందనుకోండి, మనం ఏమన్నా దాన్ని ఎక్కువ వెలబెడతామని చెప్పండి? పెట్టం. దాన్ని ఎప్పుడైతే ఒక చక్కటి రూపంలోనికి తయారవుతుందో అప్పుడు దానికి విలువ ఏమైపోతుంది? పెరుగుతుంది. అందుకే మీరు మిషన్ దగ్గర చెక్క ఏదైతే డిపో, టింబర్ డిపో అంటారు కదా, టింబర్ డిపో దగ్గర కొన్నప్పుడు విలువకి అదొక రూపంలోనికి వచ్చిన తర్వాత ఉన్న విలువకి చాలా వ్యత్యాసం. అంటే ఒక కొయ్యకు ఒక చక్కటి రూపము కానీ, భవిష్యత్తు కానీ, విలువ కానీ ఎవరివ్వగలిగారయ్యా అంటే ఆ కొయ్య గురించి మిగిలిన వాళ్ళకంటే ఎక్కువగా తెలిసినటువంటి వడ్రంగి ఇవ్వగలిగాడు, కార్పెంటర్ ఇవ్వగలిగాడు కదా. ఇలా మనం అన్ని విషయాలు ఆలోచించబోతే మరొక చివరి విషయం చూడగలిగితే ఒక రాయి ఉంది. ఒక రాయిని చూసి ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఈ రాయి అని ఎవడు అండవు. ఎప్పుడంటాడు మాట అని అంటే రాయి ఒక రూపంలోనికి రావాలి, శిల్పంగా మారాలి. అప్పుడు పాతకాలంలో పాట శిలలపై శిల్పాలు చెక్కినారని, అలాగే అమరశిల్పి అనగానే జక్కన్న అనేటువంటి మాటలు రావటం కానీ, ఇలా ఒక శిల్పాన్ని చూసి ఆహా ఎంత అద్భుతంగా ఉందని చెప్పి దాన్ని అసలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తిని పొగిడే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే రాయి కాస్త, ఇప్పుడు చిన్న విషయం ఆలోచన చేయండి, ఇప్పుడైతే గ్రైండర్లు వచ్చాయి, కానీ ఒకప్పుడు మసాలా నూరుకోవాలనుకోండి దానికి ఏం ఉండేది? మసాలా బండ. తెలుసమ్మా, పాతకాలం వాళ్ళకి పెద్దవాళ్ళకి తెలుసుంటుంది. ఇప్పుడు గ్రైండర్లు అన్నీ వచ్చేసాయి. ఇంతకు ముందు అయితే మసాలా బండ, దాంట్లో చక్కగా మసాలా నూరేటటువంటి పరిస్థితి. అది కూడా ఏంటి? రాయే. రాయి మసాలా బండ అయిన తర్వాత ఏమైంది తెలుసా? విలువ మారిపోయింది. అలాగే రోలు ఉండేది, రోలు కూడా రాయే. రాయి కాస్త రోల్ అయితే దాని విలువ మారిపోయింది. అంతవరకు ఎందుకు? ఇప్పుడు వెట్ గ్రైండర్లు అని లేటెస్ట్గా గ్రైండర్లు వస్తున్నాయి. ఆ గ్రైండర్లో కూడా ఏముందో తెలుసా?
రాయే. గ్రైండ్ చేయగలిగింది రాయి. కాబట్టి రాయే పెట్టి గ్రైండర్లు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఒక రాయిగా ఉన్న దానికి రూపం ఇచ్చిన తర్వాత ఏమైపోయిందంటే విలువైన దానిగా మారిపోయింది. దాన్ని వెలపెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. రాయి గురించి ఎవరికి బాగా తెలిసింది అని అంటే శిల్పికి బాగా తెలిసింది కనుక రాయికి చక్కటి భవిష్యత్తు వచ్చేసింది. ఇంకొకటి ఏంటి, రాయి గట ఎన్ని ఎక్కువ దెబ్బలు పడితే ఆ రాయికి అంత విలువట. అందుకే ఓసారి గడప వచ్చి శిల్పంతో, అంటే శిల్పం అంటే లోపల విగ్రహంతో చెప్పింది, నన్ను తొక్కుతున్నారు గడపనిందట. నన్ను అందరూ తొక్కి నిన్ను మాత్రం మొక్కుతున్నారు, ఏంటి నీకు నాకు తేడా, నేను రాయే నువ్వు రాయే కదా అనిందట గడప శిల్పంతో. అప్పుడు శిల్పం అనిందట, నువ్వు గడప కావడానికి నీకు ఎన్ని దెబ్బలు పడ్డాయి, నేను శిల్పం కావడానికి ఎన్ని దెబ్బలు పడ్డాయండి, నీకు చాలా దెబ్బలు పడ్డాయి, అందుకే నాకు మొక్కుతున్నారు, నిన్ను తొక్కుతున్నారు అనిందట. సరే, ఏది ఏమైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మట్టికి విలువ ఎవరి చేతిలో ఎక్కువగా ఉంటుంది, దాని భవిష్యత్తు ఎక్కువ గొప్పగా ఎక్కడ ఉంటుందంటే కుమ్మరి దగ్గర ఉంటుంది. ఒక లోహానికి విలువ కమ్మరి దగ్గర ఉంటుంది. ఒక బంగారానికి విలువ స్వర్ణకారుడి దగ్గర వస్తుంది. అలాగే ఒక చెక్కకు విలువ ఒక వడ్రంగి దగ్గర వస్తుంది. ఒక రాయికి విలువ ఒక శిల్పి దగ్గర ఉంటుంది. ఇవన్నీ ఒక్కసారి మనసులో పెట్టుకొని మనం ఆలోచన చేస్తే మనకు విలువ, మన ఉజ్వల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటుందన్నమాట అంటే మన గురించి బాగా తెలిసిన వారి చేతిలో మన భవిష్యత్తు ఉంటుంది. చిత్రం చెప్తాను ఇప్పుడు. మన గురించి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మన ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మన భవిష్యత్తు నాశనం అయిపోయేది కూడా ఉంటుంది మనుషుల విషయంలో ఆలోచన చేస్తే. మళ్ళీ చెప్తాను, మన గురించి ఎవరికైతే బాగా తెలుస్తుందో వాళ్ళ వల్ల మనకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఒక భయంకరమైనటువంటి భవిష్యత్తు కూడా ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తు కంటే ముందు భయంకరమైన భవిష్యత్తు ఎట్లా మన గురించి ఎక్కువ తెలిస్తే అని అంటే, బేసిక్గా మనిషికి మంచి కంటే చెడే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు ఈ చెడంతా ఇంకొకరికి వ్యక్తి తెలిసింది అనుకోండి భూమి మీద, వాళ్ళు చూసే విధానం ఎలా ఉంటుందండి? బాగా చూస్తారండి? బాగా చూస్తారా? పోనీ ఇంకా అర్థం కావడం అని చెప్తాను. భార్య చేసిన తప్పు భర్తకు తెలిసింది అనుకోండి, ఏం చేస్తాడు భర్త? ఏం చేస్తాడు? రామ్మ మహారాణి అని అంటాడా? చూసామలే నిన్ను అంటాడు. అంటే ఒక భార్య సీక్రెట్ భర్తకు తెలిసినా, భర్త సీక్రెట్ భార్యకు తెలిసినా భవిష్యత్తు గల్లంత అవుద్ది మనుషుల మధ్య, ముఖ్యంగా చెడు. కానీ మనుషులలో కంటే మన గురించి అద్భుతంగా, అసలు ఒక మాటలో చెప్పాలంటే ఈ ఒక్క విషయం తెలియదు ఆయనకు వాళ్లకు అన్నటువంటి మాటే లేకుండా మొత్తం తెలిసినటువంటి వ్యక్తి ఒక అన్నాడు, ఆయన దేవుడు. ఆయనకి ఎంత తెలుసయ్యా అని అడిగితే ఒక కీర్తనాకారుడు చెప్తూ అన్నటువంటి మాట ఏంటి చూద్దాం. 139వ కీర్తనలో 139వ కీర్తనలో రాయబడిన మాట మొదటి వచనం నుండి చూడగలిగితే మనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏమంటే మనల్ని పరిశోధన చేసి తెలుసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, పలానా వ్యక్తి మీద నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని. ఎవరి మీద చేస్తారు ఇన్వెస్టిగేషను అని అంటే, ఖచ్చితంగా నేరం చేశాడు అన్నటువంటి నేరారోపణ ఎవరి మీదైనా వస్తే వాళ్ళ మీద నిజమే కాదా అని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అసలు అంతకు మించి ఇన్వెస్టిగేషన్ పెద్దగా ఎవరు అంత అబ్జర్వ్డ్గా చేసేటటువంటి పరిస్థితే ఉండదు. కానీ ఇక్కడ దేవుడు ఎంతగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడట, ఎంత తెలుసట అని అంటే, నేను 2వ వచనం నుంచి, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. చాలాసార్లు బాధపడుతూ ఉంటాం, ఏమనంటే నేను పుట్టి ఇన్నేళ్ళు అయింది కానీ మా అమ్మ మా నాన్న వాళ్ళకి నా మనసే తెలియలేదు, ఇంకా అర్థం కాలేదు వాళ్ళకి, నా మనసు గ్రహించలేకపోతున్నారు అని. నా మనసు మా ఆయన గ్రహించలేకపోతున్నాడు, మా ఆవిడ గ్రహించలేకపోతున్నాడు, నా పిల్లలే నా మనసు గ్రహించలేకపోతున్నారని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ వాస్తవం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా,
మనకు తలంపు పుట్టక మునిపే ఆ తలంపేంటో, దేవుడికి మనకు తలవంపు తెచ్చే తలంప, లేదంటే మనకు మేలు మంచి భవిష్యత్తునిచ్చే తలంప, ఏదైనా కూడా ముందు దేవుడికి తెలుస్తుంది. అందుకే ఎందుకన్నారో అని మంచి సామెత అండి, నాకు చాలా నచ్చుతుంది ఆ మాట. నీరు పల్లమెరుగు, నిజం దేవుడు ఎరుగట. నీరు పల్లపు ప్రాంతాలకే వెళుతుంది, ఎత్తు ప్రాంతం నుంచి. వాటికి అదే తెలుసు, కింద నుంచి పైకి వెళ్ళవు నీళ్ళు. అక్కడ జలపాతాలు, పాతం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? కింద పడ్డా అని అర్థమే. జలము పైనుంచి కింద పడుతుంది. అందుకే నీరు పల్లమెరుగు, నిజం దేవుడు ఎరుగు. ఆ నిజంలో ఎవరి నిజం అయ్యా అని అంటే మన నిజమే ఆయనకు పూర్తిగా తెలుసు. ఎక్కడెక్కడ ఎంతెంత అని అంటే చూడండి 3వ వచనంలో, నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు, మాట నాలుకకు రాక మునిపే అది నీకు ఎంత తెలుసట? చిత్రం ఏంటి చెప్పమంటారండి? మన నోట నుండి మాట ఎంత వస్తుందో ఏమొస్తుందో అన్నది మనకే తెలియకుండా మాట్లాడతాం చాలా విషయాలు. మళ్ళీ చెప్తాను, మన నోట నుండి ఏ రీతిగా మాట వస్తుందో, ఎంతటి మాట వస్తుందో తెలియకుండానే మనం మాట్లాడతాం. చాలా సందర్భాల్లో నోరు జారింది, పొరపాటు అయిపోయిందని నాలుగు గర్చుకుంటారు చూసారా. కానీ మాట మన నోటికి రాకమునిపే మొత్తం ఏ మాట రాబోతుంది, ఎంత రాబోతుంది, దాని ద్వారా ఎంత పర్యవసానం జరగబోతుందో దేవుడు తెలుసాడు. ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, ఎట్లా తెలుసు ఆయనకి ఇంత అని అంటే చాలామంది చెప్పే జవాబు ఏంటంటే, ఆయన సర్వజ్ఞుడు కదా. ఎస్, కరెక్టే, కాదని లేదు. సర్వజ్ఞుడు అనటం కంటే ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు ఇది ఒక మొబైల్, శాంసంగ్ మొబైల్ అండి. ఈ మొబైల్ గురించి ఎవరికి బాగా తెలుసు అంటే ఏం చెప్తాం మనం? తయారు చేసిన కంపెనీ వాడికి తెలుసు. అయితే ఇంత బాగా ఎలా తెలుసయ్యా నా గురించి అని అడిగితే ఆయన అంటున్నాడు, నిన్ను తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ నేనేరా అని. 100వ కీర్తన 3వ వచనంలో, 100వ కీర్తన 3వ వచనంలో మనం గమనించగలిగితే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, ఆయనే మనలను పుట్టించనంటే మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకే క్లారిటీగా ఫుట్ నోట్లో ఏమన్నాడు తెలుసా? మనలను మనమే సృజించుకొనలేమో, మనల్ని సృజించిన సృష్టికర్త దేవుడు. అందుకే ఆయనకు మన గురించి మనకంటే బాగా తెలుసు. చాలామందికి ఏమని అనుకుంటారంటే, నాకంటే మించి, నా గురించి నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ మన గురించి మనకు తెలియని సంగతులు కూడా దేవుడికి తెలుసు. మరి ఇన్ని తెలిసినప్పుడు మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అంటే ఎవరి చేతిలో పెట్టాలన్నమాట? దేవుడి చేతిలో ఉంచితేనే. చిత్రం ఏంటో చెప్పమంటారండి? ఒక వడ్రంగి కొయ్యను తయారు చేయలేదు, జస్ట్ తెలుసంతే. బాగా వినాలి, వడ్రంగికి కొయ్య గురించి తెలుసు, కానీ వడ్రంగి కంటే కొయ్య గురించి ఎవరికి తెలుసా? వడ్రంగిని, ఆ వడ్రంగిని ఆ కొయ్యను రెండూ చేసినటువంటి దేవుడికి బాగా తెలుసు. అవునా కదా? లోహం కంటే ఎక్కువగా, లోహం గురించి ఒక కమ్మరి కంటే ఎక్కువగా ఎవరికి బాగా తెలుసు అనంటే ఆ లోహాన్ని కమ్మరిని చేసిన దేవుడికి బాగా తెలుసు. ఇలా ప్రతి దాని విషయంలో ఆలోచించగలిగితే మన గురించి బాగా తెలుసు. మనల్ని తయారు చేసిన వాడు కూడా ఆయనే గనుక మన భవిష్యత్తు ఎక్కడ తప్పటడుగు వేయబోతుంది, ఎలా దిద్దుకోగలగాలి, ఎలా దాన్ని ఉజ్వలంగా మలుచుకోవాలి, ఎలా దాన్ని పరిపూర్ణం చేసుకోవాలి, పరిపుష్టం చేసుకోవాలనేది దేవుడి కంటే ఎక్కువగా ఎవ్వరికి తెలీదు. ఇంకో విషయం, చరిత్రలో మనం గమనించగలిగితే పాత నిబంధనలో ఒక వ్యక్తిని, క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తిని దేవుడి చేతిలోకి వాళ్ళ భవిష్యత్తు వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఒక విషయం చూసేసి మనం ముగించుకుందాం ఈరోజు పాఠాన్ని. దావీదు గారు మనకు తెలుసు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ప్రారంభం ఏమిటి అని అంటే, తన తండ్రి అయినటువంటి యెషయి గారు తనకున్నటువంటి కుమారులలో చివరివాడు కనుక దావీదు గారు, వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి మేజర్గా ఎక్కువగా పాత నిబంధనలో
వృత్తి ఏంటయ్యా? ప్రజల వృత్తి, ముఖ్యంగా ఇశ్రాయేలు వృత్తి ఏంటనంటే గొర్రెలు గాయటం. గొర్రెలు కాచేటటువంటి పని. మరలా కూడా ఆ గొర్రెలు ఎన్ని అనంటే చిన్నోడికి ఎన్ని ఇస్తారు? కొన్ని ఇస్తారు. చిన్న బాధ్యత. ఈ విషయం మనం అంటున్నది కాదు. వాళ్ళ అన్నయ్య దావీదు గారితో మాట్లాడుతూ, ఏలియాబు అండి, దావీదు గారితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటను మనం గమనించగలిగితే, గొల్యాతు అనేటటువంటి గాతువాడైన గొల్యాతు ఫిలిస్తీయుడు, ఆజానుబాహుడుగా ఉన్నటువంటి వాడు ఇశ్రాయేలు సమాజం మధ్యకు వచ్చి, మీ తరపున ఒకరిని పంపించండి, ఇశ్రాయేల్ అందరి తరపున, నేను ఫిలిస్తీన్ల తరపున వచ్చాను, మన ఇద్దరం పోట్లాడడం. ఎందుకనంటే మొత్తం అక్కడ సైన్యం ఇక్కడ సైన్యం వచ్చి రకరకాలుగా ఎందుకు రక్తపాతం జరగటం, రోజులు నష్టం, అంతా వేస్ట్, టైం వేస్ట్ కదా. సింపుల్గా తేల్చేసుకుందాం, ప్రతినిధులుగా ఉండి తలపడదాం. నేను గెలిస్తే మీ వాళ్ళందరూ ఓడిపోయినట్టే, మీరు దాహసుఖం అవ్వాలి మాకు, లేదు మీ వాళ్ళు ఎవరైనా గెలిస్తే మేమందరం దాహసుఖం అయిపోతామని ఆ ప్రకటన చేస్తున్నప్పుడు దావీదు గారు అన్నయ్యలకి నాన్న సిద్ధపరిచినటువంటి ఆహార పదార్థాలను తీసుకురావడానికి అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ ఇన్సిడెంట్ చూస్తూ ఉంటాడు. ఈలోపే పెద్దన్నయ్య వస్తాడు అక్కడికి, ఆ సందర్భంలోనికి. అప్పుడు అన్నటువంటి మాట ఏంటో చూడండి, 28వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనంలో అన్నయ్య గారు ఏమంటున్నారో దావీదు గారితో చూద్దాం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసావురా అంటున్నాడు. ఎందుకు వచ్చావు అంటే ఆయన ఉద్దేశం ఏంటన్నమాట, ఒరే కుర్రకుంక, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా, ఎంత ఉద్రిక్త వాతావరణం ఉందో తెలుసా, ఏం చేయడానికి వచ్చారు నువ్వు ఇక్కడికి? యుద్ధం చూడ్డానికి వచ్చావు కదా నువ్వు అంటాడు. కిందికి వస్తే యుద్ధం చూడ్డానికి వచ్చేవాడు కాదు ఈయన, యుద్ధం చేయడానికి వచ్చేవాడు, అన్నయ్యకి తెలియదు. అంటే చిన్ని గొర్రె మందను అరణ్యంలో మేసేటటువంటి వాడు. ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటని దేవుడు చెప్తున్నటువంటి మాట చూద్దాం. 78వ కీర్తన, కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో 70వ వచనం చూద్దాం. 70వ వచనం, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి. అంటే ముందు ఎక్కడున్నాడు అనమాట? గొర్రెల దొడ్డులో పాడి గొర్రెలను వెంబడించేటటువంటి గొర్రెల కాపరి ఆయన యొక్క ప్రారంభం. ఆ స్థితిలో నుండి దావీదు గారికి ఏ స్థితి వచ్చింది, ఏ స్థితిలోకి వెళ్ళగలిగాడు అని అంటే, తన ప్రజలైనటువంటి యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించను. మీన్స్ అర్థం ఏంటి? ఇశ్రాయేలు సామ్రాజ్యాధీశుడైనటువంటి వాడిగా, దుర్భేద్యమైనటువంటి సామ్రాజ్యం ఇశ్రాయేలు సామ్రాజ్యం. సౌలు గారు ఒక రకంగా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత రెండవ రాజు ఐక్య ఇశ్రాయేల్ని పరిపాలించిన 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించినటువంటి వ్యక్తి. నలుదిక్కుల ఇశ్రాయేలీయులన్నా, ఇశ్రాయేల్లో దేవుడంట దడబుట్టించినటువంటి వాడిగా చరిత్ర పుటల్లోనికి ఎక్కిపోయాడు దావీదు గారు. అంటే ఆయన జీవితం గొర్రెలను కాచేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఘనమైన సింహాసనాధీశుడిగా ఎవరు చేయగలిగారు అని అంటే ఒక్కటే ప్రియులరా, ఆయన ఎప్పుడు కూడా దేవుడి చెయ్యి దాటలేదు. దేవుడి చేతి క్రింద నడిపింపును ఎప్పుడు కూడా దావీదు గారు జవ దాటిపోలేదు. గొల్యాతు వచ్చినప్పుడు ఒక ఆయన గుర్తొచ్చాడు. ఏమని? నాయనా, నేను నా తండ్రి మందను కాస్తూ ఉన్నప్పుడు ఏం చేయడం జరిగిందంటే, ఒక సింహం వచ్చింది, ఆ సింహం నుంచి నా దేవుడు రక్షించాడు నన్ను. ఒక ఎలుగుబంటి వచ్చింది, దాని నుంచి రక్షించేశాడు. సింహము బలపు నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను విడిపించిన దేవుడే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడి చేతిలో నుంచి కూడా విడిపిస్తాడు అని అంటే, మొత్తానికి ఆయన ఆలోచన పరిధంతా, ఆయన సిలబస్ ఏంటో తెలుసా? దావీదు గారి సిలబస్ ఏంటి అని అడిగితే ఒక్కటే జవాబు చెప్తాడు ఆయన, దేవుడని. ఆయన ఉజ్వల భవిష్యత్తు అంతగా వాస్తవంగా మన వంత ప్రయత్నమే. అంటే దేవుడితో ప్రమేయం లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా
గొర్రెల దొడ్డి స్థానములో నుంచి సింహాసనం ఎక్కేంత స్థానం వరకు ఎవరు వెళ్ళగలరు చెప్పండి. మరలా ఈరోజు అనుకోవచ్చు మీరు, చాలామందిని చెప్తూ ఉంటాం కదండి, పేపర్ బాయ్గా ఉన్నాడట అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్గా ఉన్నాడట. ఆయన భారతదేశ ప్రథమ పౌరుడు అయ్యాడు. అంత గొప్ప సంగతి అంటారు. ఎన్నేళ్ళు ఉన్నారనుకున్నారు? మహా అంటే 10 ఏళ్ళు అనుకున్నాం. ఛాయ్ అమ్ముకునేటటువంటి ఛాయ్ వాలా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. సరే, ఏది ఏమైనా మీరు గమనించగలిగితే ఆయన్ను చూపించి ఏమంటారంటే, ఛాయ్ అమ్ముకునేటటువంటి వ్యక్తి ఒక దేశ అత్యున్నత పదవిని అలంకరించాడు అంటారు. పోనీ నరేంద్ర మోదీ ఎంత వాళ్ళు ఉండగలడు? ఓ 40 ఏళ్ళు ఉండగలడా? కానీ అప్రతిహత విజయాలను నమోదు చేసి దేవుని ప్రజలందరినీ కూడా దేవుని పాదాల క్రిందకి, దేవుడి చేతుల క్రిందకి కూడా తీసుకుని వచ్చాడు దావీదు గారు. మర్చిపోకండి. స్తుతి ఎట్లా చెయ్యాలి దేవుడికి? దేవుడి సన్నిధిలో కీర్తనాకారుడు ఏ పని చెయ్యాలి, లేవీడు ఏ పని చెయ్యాలి అని స్తుతి విధానమునంతటిని తయారు చేసి ఇచ్చినటువంటి వాడు. దేవుడు అనే మాట వచ్చేసిందంటే ఆయనకు పూనకం వచ్చేస్తుందండి. చాలామంది చెప్తూ ఉంటారు, దేవుడు పూనాను వాళ్ళకి, దేవుడు పూనానని. విన్నారా మాటలు? అసలు దేవుడు ఎవరికి పూనానంటే దావీదు గారికి పూనానని చెప్పాలి. ఎందుకంటే మందసం ఇశ్రాయేలు సమాజం మధ్యకు వచ్చేస్తున్నప్పుడు ఆయన పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? రాజు అన్న విషయం మర్చిపోయాడు. చిన్నపిల్లాడులాగా శక్తి కొలది నాట్యం చేశాడు. నాట్యం అంటే అర్థం ఏంటనుకున్నారు? సంతోషం. సంతోషానికి పరాకాష్ఠ నాట్యం. అంత సంతోషం ఎక్కడొచ్చింది అంటే శత్రు సైన్యాలను మట్టి గరిపించినప్పుడు కాదు, తన భార్యలతో ఉన్నప్పుడు కాదు, తన పిల్లలతో ఉన్నప్పుడు కాదు, ఒక సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు కాదు, అందరినీ తుత్తినీయలు చేసి వాళ్ళ సంపదనంతా తీసుకొని వచ్చి. దావీదు గారి కాలంలో స్పెషాలిటీ ఏంటో తెలుసండి? వెండి అంటే విలువ లేదటండి. వెండి అనేది ఎట్లా ఉండేదంటే మనకు బయట ఎట్లాగైతే రాయి రప్పలు దొరుకుతాయో అలాగ ఉండేదట వెండి. ఈ స్థితికి దావీదు గారిని ఎలా తీసుకురాగలిగాడు దేవుడు అంటే, దేవుడి చేతిలో ఉన్నాడు. అందుకే సింహాసనం వచ్చిన, నలుదిక్కుల నెమ్మది వచ్చిన, హాయిగా ఇక రెస్ట్ తీసుకుందామని ఆలోచన చేయలేదు. అప్పుడు ఆలోచన చేశాడు ఏమనంటే, నేను దేవదారుమయమైనటువంటి మందిరంలో ఉన్నాను, నన్ను ఈ దేవదారు మందిరంలో పెట్టిన ఆయన పరిస్థితి ఎక్కడుంది? డేరాలో ఉంది, ఒక గుడారంలో ఉంది. నా దేవుడి పరిస్థితి ఇంత దారుణంగా ఉండకూడదు, నాలాంటి వాళ్ళని ఎంతో గొప్ప స్థితిలోకి తీసుకొచ్చిన నా దేవుడు ఉన్నతంగా ఉండాలని, ఆయన కోసం మందిరం కట్టించాలన్నటువంటి తపన మొట్టమొదటిసారిగా ఒక మనిషికి, దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న తపన కలిగినటువంటి వ్యక్తిని ఆయన చూడొచ్చు మనం. ఈరోజు మనందరి జీవితాల్లో మనం ఏమైనా ఆశిస్తామో చెప్పండి, ఏమైనా ఆలోచన చేస్తామండి? దేవుడు నాకు ఏదైనా చేయాలనుకుంటాం, కానీ నా తండ్రి కోసం, నా దేవుడి కోసం నేనేదైనా చేయాలన్నటువంటి తపన కలిగిన ఎంతమంది చూడగలం మనం? ఎంతమందిని చూడగలం చెప్పండి? దేవా, నువ్వు ఏదన్నా నాకు చేస్తావని నీ దగ్గరికి వచ్చాను, నా ఆశ్రయం నువ్వే అన్నటువంటి రీతిగా. నిజమే, కాదనలేదు, నిజమే, మన ఆశ్రయం ఆయనే, మనకు అన్నీ చేయాల్సింది ఆయనే. కానీ ఇన్ని చేస్తున్న దేవుడి కోసం మనం చేస్తున్నది ఏంటి? ఆయన చేతుల్లోకి వచ్చినాడు గనక దావీదు గారు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళగలిగాడు అని అంటే అది తన సొంత ప్రయత్నం వల్ల సాధించుకునేది కాదు ప్రియులారా. స్వర్ణం స్వర్ణకారుడి చేతుల్లో ఉండడం కంటే ఉజ్వలంగా దేవుడి చేతుల్లో మనం ఉంటే ఉంటుంది మన భవిష్యత్తు. కొత్త నిబంధనలోకి వస్తే, కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అందరికంటే బాగా చంచలత్వం కలిగినటువంటి వ్యక్తి. యేసు ప్రభు శిష్యులలో ఒకడు. దుడుకుతనం కలిగినటువంటి వ్యక్తి, ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడేటటువంటి వ్యక్తి. అటువంటి ఆయన్ని ఏ స్థితిలో ఉన్నాడట ఆయన అంటే, ప్రారంభంలో చేపలు పడుతున్నాడు. ఏమంటే చేపలు పట్టాడు అంటే పెద్ద ఇంటెలిజెన్స్ ఉంటుందండి? పెద్ద గొప్ప స్థితి ఏమన్నా వస్తుందా చేపలు పట్టేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే? అటువంటి వ్యక్తిని ఏం చేస్తానన్నాడు యేసుప్రభు? మనుష్యులను పట్టు జాలరుగా. చేపలను పట్టడం కంటే అతి పెద్ద గొప్ప రిస్కీ టాస్క్, ఇంకా చెప్పాలంటే గొప్ప విజ్ఞానముతో, మేధస్సుతో, తెలివితేటలతో, సమర్పణతో, త్యాగముతో
కూడినటువంటి పని ఒక మనిషిని దేవుడి కోసం పట్టడం అంటే. చేపలు దేవుండండి. చేపలు ఈ మధ్యకాలంలో చేపలు పట్టే దానికి టెక్నాలజీలు పెరిగాయి. మీరు ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు ఫేస్బుక్లోను, యూట్యూబ్లోనూ అండి. సముద్రంలో వల వేస్తారు, పెద్ద వల. ఆ వలకు పెద్ద స్టీమర్ మొత్తం నిండిపోద్ది ఒక్క దెబ్బకే. ఇక్కడ విస్తారమైనటువంటి చేపలు ఉన్నాయి అందులో. దాన్ని పట్టేటటువంటి టెక్నాలజీ కూడా పెరిగిపోయి. ఇలా మీరు గమనించగలిగితే మనుషులను పట్టే జాలరు. ఎన్ని మనుషులు అనుకుంటున్నారు? వలేస్తే మహా అంటే 100 చేపలు 1000 చేపలు పడతాయి. ఆయన ఒక్కసారి వలేస్తే వాక్యం అనే వల, అపోస్తలుడైనటువంటి పేతురు గారు వాక్యం అనే వలేస్తే ఒక్కసారికి ఎన్ని చేపలు, ఎన్ని మనుషులు, ఎంతమంది మనుషులు దేవుడు వాళ్ళలో పడ్డాయి, దేవుడు చెంతకొచ్చే తెలుసండి 3000 మంది. దేవుడు ఎందుకనండి ఈ మాట ఎందుకు రాయించాడా అనిపించింది నాకు. ఒక విషయం చూద్దాం. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వాళ్ళు, అతని వాక్యము అండర్లైన్ చేసుకోండి దీన్ని. వాక్యం ఎవరిదట? ఇదేంటండి ఇది? దేవుడి వాక్యం కాదు అది. నాకు అక్కడే ఆగాలనిపించిందండి. అతని వాక్యం ఏంటి? అతని వాక్యం ఏంటి అంటే దేవుడు ఎక్స్క్లూజివ్గా కొందరికి ఇస్తాడు. ఎవరి ఖాతా వాడిదే. పేతురు గారి ఖాతాలో ఆయన వాక్యం, దేవుడి వాక్యం ఉంది. ఆయన వాక్యమును అంగీకరించిన వారు ఏం చేశారట? బాప్తిసం పొందారు. ఆ దినమున ఇంచుమించు ఈ దినమున 3 చేర్చబడుతున్నారు మన ద్వారా దేవుడి సన్నిధిలోనికి. 3 మనకు చేర్చబడుతూ ఉంటే 3000 మంది ఒకసారికి ఏంటండి బాబు, మహానుభావుడు. నాకు తెలిసి ఒక సేవకుడు తన జీవితంలో 3000 మందికి బాప్తిసం ఇస్తాడో లేదో తెలియదు. కానీ 3000 మంది మనుషులను పట్టే జాలరుగా ఎదగలిగినటువంటి వాడు, యూదులకు భయపడి, అధికారులకు భయపడి బిక్కుబిక్కుమంటూ ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని తలుపులన్నీ మూసేసుకొని బిక్కుబిక్కుమంటూ బతికినటువంటి ఆ జీవితాలు, గెత్సెమనే తోటలో నుంచి గురువు గారినే వదిలిపెట్టి బ్రతుకు జీవుడాన్ని పారిపోయిన జీవితాలు ఒకనాడు ఏమైపోయాయంటే, ఇది ఇక్కడే కాదు, ఇక్కడ ఇలా ప్రారంభమైంది. ఆయన ఖాతా ఓపెన్ అయిందంటే 3000 మందితో, తర్వాత 4000 మంది, 5000 మంది. దేవుడి రాజ్యంలోనికి అలా పరంపర శిష్యుల సంఖ్య విస్తరించుచుండగానే మాటలు కనబడతాయి మనకి. వాళ్ళందరిలో ప్రథముడిగా, అగ్రగణ్యుడిగా నిలిచిపోయాడు. చూసారా? అదండి భవిష్యత్ అంటే. దేవుడి కృప వలన, దేవుడి దయ వలన బ్రతికినోళ్ళం. ఆయన దయలోని అనేకుళ్ళు బ్రతికించటం కంటే మించిన భవిష్యత్తు ఏముందనుకుంటున్నారు మనకి? మీరు అనుకోవచ్చు భవిష్యత్తు అంటే ఏదో మనకు భౌతికంగా వచ్చేసి కలిసి వచ్చేస్తాయని. వీటన్నిటికంటే ఆ ఉన్నా లేకున్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, చచ్చిపోయినా కూడా కలవరించాడంటే ధనవంతుడు. ఎవరినో తెలుసా? లాజర్ గారిని పంపయ్యా, మా బ్రదర్స్ 5 మంది ఉన్నారు, ఈ 5 మంది తప్పకుండా మారుతారు, వీళ్ళు ఇక్కడికి రాకుండా వాడు చెప్పగలడండి. అంటే మనుషుని పట్టు జాలరిగా ఉంటాడు లాజర్ అని నమ్మికొంచాడు. చాలాసార్లు వలేశాడు, కానీ నేనే తప్పించుకున్నాను, మహా భయంకరమైన తిమింగలాండి నేను అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు ధనవంతుడు. కాబట్టి ప్రియులరా, మన ఉజ్వల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉందంటే, మనల్ని కలుగజేసిన సృష్టికర్త, మన గురించి సమస్తమును ఎరిగిన సృష్టికర్త, మన బలహీనతలు ఎరిగిన దాన్ని సొమ్ము చేసుకోడు. సరికదా? పడమటికి తూర్పు ఎంత ఎడమో, ఆకాశానికి భూమి ఎంత దూరం ఉందో అంత దూరంగా మన బలహీనతలను, మన పాపాలను తీసేసి ఒక విలువైన సాధనంగా మనల్ని మలచగలిగినటువంటి వాడిగా దేవుడు ఒక్కడే ఉంటాడు. కాబట్టి నాయన, నన్ను వాడుకోనయ్యా, నీ సాధనంగా వాడుకో తండ్రి, నా జీవితం, నా భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దు నాయనా అని దేవుని కోరుకోగలగాలి. పరలోక రాజ్యపు తాళపు చెవులు దేవుడి చేతిలో ఉన్నందుకే పేతురు గారికి వచ్చాయి. అయ్యా, సమస్తాన్ని వదిలేసి నీ చేతుల్లోకి వచ్చాం, డోంట్ వరీ పీటర్, నీ భవిష్యత్తు సింహాసనమే, అన్నీ వదిలేసినాడు, సింహాసనమే నీకు అన్నటువంటి రీతిగా ఆయన జీవితాన్ని మార్చగలిగాడు.
కాబట్టి ప్రియులారా, మన ఉజ్వల భవిష్యత్తు విషయమై ఎవ్వరూ లోకంలో ఉన్న వాళ్ళ మీద ఆధారపడకుండా లోకాల్ని మనల్ని కలగజేసి మన గురించి సమస్తమును బాగుగా ఎరిగిన దేవుడి చేతుల్లో పెట్టి మనం ఆయన పనిలో అలా ముందుకు సాగుతూ ఉంటే మనల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. ప్రార్థన చేసుకుందాం.